రెడీ నేను రెడీ గానా బజానా బ్యాండ్ రెడీ చెట్టు రెడీ ప్లేస్ రెడీ వెళ్ళాడుకుందాం ఇష్టపడి నువ్వు రెడీ నేను రెడీ గానా బజానా బ్యాండ్ రెడీ చెట్టు రెడీ ప్లేస్ రెడీ వెళ్ళాడుకుందాం ఇష్టపడి కళ్ళలో క్రేజీ కలలు రెడీ మనసులో ఆరాటాలు రెడీ రాజహంస లలిత బ్రాండ్ రైజ్ స్టార్ మహిళ 1800. Oh my God, I just can't believe this. Is this real? ఇది నిజంగానే జరిగింది. యా, ఈ రోజు 1800 ఎపిసోడ్ ఆఫ్ స్టార్ మహిళ. ఎప్పుడు మొదలు పెట్టామో తెలియకుండానే, ఇన్ని ఎపిసోడ్లు ఎలా ప్రయాణం చేశామో తెలియకుండానే ఈ రోజున 1800 అనేటువంటి మజిలీ చేరుకున్నాం. అంతా మీ సహకారం, మీ అభిమానం, అది మీది. చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ. స్టార్ మహిళ కార్యక్రమాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు. నాకు తెలిసి ఇప్పటి వరకు ఏ ఉమెన్స్ షో ఇన్ని ఎపిసోడ్స్ రన్ అవ్వలేదు. దీని ఘనత మొత్తం మేము మా లేడీస్ కే ఇస్తున్నాం. ఓకే, సో ఇవాళ మన ఈ సెలబ్రేషన్స్ లో భాగంగా సెలబ్రిటీస్ వచ్చే ముందు నేను ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి. ఈ రోజు వెరీ 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 ఇంపార్టెంట్ డైరెక్టర్ బర్త్డే. ఆయన పేరు చెప్పగానే మనకి కొన్ని పూల సువాసనలు, కొన్ని పళ్ళ వాసనలు, రకరకాల ఫ్రూట్ సలాడ్లు, ఇలా ఎంతో అందమైనటువంటి ఒక చిత్రీకరణ, ఒక పాట అన్ని మన కళ్ళ ముందు మెదలాడతాయి. ఆయన ఇంకెవరో కాదు, ది గ్రేట్ డైరెక్టర్ కె రాఘవేంద్ర రావు గారు. రాఘవేంద్ర రావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ ఇవాళ ఎపిసోడ్ ని మొదలు పెట్టేస్తున్నాం. ఒక మనసుకు నేడే పుట్టినరోజు, అహో తన పల్లవి పాడే చల్లని రోజు. ఈ రోజు మన కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్లుగా యాంకర్స్ వస్తున్నారు. అదిగో చూసారా, అన్నానో లేదో ఒకళ్ళు ఇటు పరిగెత్తారు. యాంకర్స్ కదా, అస్సలు ఉండలేరు బాబు. కెమెరా వెనకాల ఉండు కొంచెం సేపు అని చెప్పా శశితో, లేదు ముందే తిరుగుతాను అంటున్నాడు. ఇంకా నేను మాత్రం ఊరుకుంటానా? పిలిచేద్దాం. కమ్ ఆన్, లెట్స్ ఇన్వైట్. అదిగో అమ్మాయి కూడా వచ్చేసింది. ఇద్దరేనండి బాబోయ్. లెట్స్ ఇన్వైట్ నిఖిత అండ్ శశి. రండమ్మా, ఇద్దరు వచ్చేయండి. గల్లవట్టి గుంజుతాంది దీని సూపే, లల్లి వట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. ఏ మామ దీని చూడకుంటే మన్ను తిన్న పాము లెక్క మనసు పండబట్టే, మామా నీకు సినిమా సువిత మామా, సిను సిను నీతో సిడి కొట్టిన మామా, మామా సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా, సిను సిను నీతో సిడి కొట్టిన మామా. గుంజుతాంది దీని సూపే, లల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది. చెప్పు శశి, కమాన్. మీరు యాక్షన్ చెప్పాలి. యాక్షన్. నాన్న క్రికెట్ అంటే సచిన్ ని చూసి నేర్చుకోవాలి, క్రేజ్ అంటే రజనీని చూసి నేర్చుకోవాలి, యాంకరింగ్ అంటే సుభాకర్ ని చూసి నేర్చుకోవాలి, అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటే స్టార్ మహిళను చూసి నేర్చుకోవాలి. సూపర్ శశి, సూపర్. ఐ లైక్ ఇట్. థాంక్యూ. ఇక్కడ కూడా ఒకటి చేయాల్సింది. లేదు, బాగా చెప్పాడు కదా. ఇలాంటప్పుడు మనం అలాంటి ఇమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవాలి. ఇవాళ
వచ్చే వాళ్ళందరూ యాంకర్స్ జస్ట్ పేర్స్ గా వచ్చారు. కానీ ఇప్పుడు రాబోతున్న ఈ పేరు మాత్రం నిజంగా రియల్ లైఫ్ లో కూడా పేరే. యా, దే ఆర్ రేణుశ్రీ అండ్ రజనీకాంత్ గారు. ఉంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాబు గారి బొమ్మో, పోలమ్మో మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలో నన్నే గరేసింది. అమ్మో దాని చూపు కమ్మో, పోలమ్మో. వావ్, రజనీకాంత్ గారు మీరు అసలు సూపర్ అండి. దీన్నే బలవన్ నృత్యం అంటారన్నమాట. అంటే బలవంతంగా మనం చేయించడం. ఆయన పాపం కొంచెం భయపడ్డారు, ఇక్కడ ఒకవేళ డాన్స్ చేయకపోతే ఎలా చేయరేమో అన్న కంగారుతో ఆయన లోపల నుంచి పుట్టుకొచ్చినటువంటి నృత్యమే బలవన్ నృత్యం. అండ్ ఆయన డాన్స్ చేసేటప్పుడు మీరు కంగారు పడ్డారు, ఆమె ఎక్కడ కింద పడిపోయారు. అవును, అంటే ఆయన తిప్పుతున్నారు, ఆయన ఎక్కువ ఇన్స్పైర్ అయిపోయి ఎక్కువ తిప్పేస్తే ఏమవుతుంది అని. ఫస్ట్ ఏమో ఆయన ఈ మధ్య రాజకీయాల్లో కూడా ప్రచారానికి వెళ్ళినట్టున్నారు, అందుకే అక్కడి నుంచి ఇలా ఊపుతూ వచ్చారు. అది కూడా ఆవిడ తల మీద, నేను పెడతా నీకు కిందకి వచ్చాయని ఊపుకుంటూ వచ్చేసారు. పాపం బాగుందండి. రజనీకాంత్ గారు మీరు ఏం చేస్తూ ఉంటారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. అందుకే అంత సాఫ్ట్ గా ఉన్నారు. పాపం మాట కూడా చాలా సాఫ్ట్ గా ఉంది. ఇంట్లో ఎవరిది పై చెయ్యి? లేదండి మీరే పైన చెయ్యి ఊపేస్తూ వచ్చారు ఇక్కడ. ఒక్కొక్కసారి అట్లా ఉంటది. బయట కనిపించేటప్పుడు తందే అండి, లోపల మాత్రం నాదే ఉంటుంది. ఓ ఒరిజినల్ అలాగే ఉంచామన్నమాట. వెరీ గుడ్ ఐ లైక్ ఇట్. సో వెల్కమ్ టు స్టార్ మహిళ అండి. అండ్ నెక్స్ట్ రాబోతున్నారు వింధ్య అండ్ భార్గవ్. అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది? మస్తు మాస్ వస్తాది, బెస్ట్ ఊపు వస్తాది. హాయ్ నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోదే పోదే పాప టాపులేసి పోదే పోదే పాప. రారో రారో నా శివకాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోదే పోదే పాప టాపులేసి పోదే పోదే పాప. చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగా ఉన్నావే, చాకు లాంటి పిల్లాడే ఎంత షార్ప్ గున్నాడే, చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసి పోతే, కన్నే కొట్టావంటే టాపులేసి పోతే, ముద్దే పెట్టావంటే టాపులేసి పోతే, చెయ్యే పట్టాబట్టే టాపు టాపు టాపులేసి పోతే రో. ఎక్కువ చేయకు, నిజంగా టాప్ లేచిపోయేలా ఉంది. No. Oh, వెళ్ళండి ప్లీజ్. ప్లీజ్. వింధ్య అండ్ భార్గవ్ వెల్కమ్ టు స్టార్ మహిళ. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ. చాలా Thank you, చాలా super బాగున్నారు. ఉన్నాం. యా, తెలుస్తూనే ఉంది మీ డాన్స్ లో. ఫస్ట్ మెల్లిగా మొదలెట్టినట్టు మీ డాన్స్ ఒక సునామీ లాగా, ఒక వాల్కానో లాగా, ఒక అదిలాగా ఒక ఇదిలాగా కూడా వచ్చింది. మీరు ఎందుకు భయపడ్డారు నాకు అర్థమైంది. టాప్ లేచిపోద్దాం. లేచిపోయింది. అక్కడి నుంచి శశి బాగా ఫ్లూట్ మోగిస్తున్నాడు. ఫ్లూట్ జింక ముందు మోగించు, సుమారు ముందు కాదు. ఓకే, సరే మనకి ఇంకా రావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆలస్యం చేయకుండా వాళ్ళని కూడా పిలుద్దాము. నెక్స్ట్ పేర్ వైశాలి అండ్ లోబో. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్. తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే. డార్లింగే ఓరి నా డార్లింగే డార్లింగే ఎంత ఈ ఫీలింగే. ఓ సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు బుర్ర గిర్రా గిర్రా ముందే డార్లింగ్. రబ్బరు మూతే పెట్టి గాజు సీసాలు పొక్కేసినట్టు ముక్క పోసేస్తాంది రారో డార్లింగే. చేసిన వెయిటింగ్ చాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టవే మీటింగ్. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ బెగిరాయి డార్లింగ్. డార్లింగే ఓరి నా డార్లింగే డార్లింగే బెగిరారో డార్లింగే.
లేదా వేసుకోవడానికి అది లేవు మంగళ దుకాణాలు బందున్నాయి. స్టార్ మహిళ మీరు 1800 ప్లస్ అని అటు శంషాబాద్ షాద్ నగర్ వైపు కోళ్ల ఫామ్లు ఉన్నాయి, అటు వెళ్ళొద్దు అసలు. ఏహే ఆడ ఎవరు తెలియదు నాకు. ఎవరు తెలియదు కదా, కోళ్లు మిమ్మల్ని గుర్తుపడతాయి. కానీ ఇది మా చుట్టాలు. ఆ, ఏదైనా ఒక కోవిడ్ వచ్చి కూర్చుంటే. ఓకే, హాయ్ వైశాలి. హాయ్ సుమా. వైశాలి, మీరు ఇక్కడ యాంకరింగ్ చేస్తున్నారా లేకపోతే వైజాగ్ లోనా? నో, యాక్చువల్లీ నేను ఆల్ ఓవర్ ఇండియా ఈవెంట్స్ చేస్తాను. ఆల్ కార్పొరేట్స్ అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్. అండ్ అట్ ద సేమ్ టైం అన్ని ఛానల్స్ కి ప్రోగ్రామ్స్, రికార్డింగ్స్ అన్ని చేస్తాను. ఓకే, కానీ బేసికలీ ఫ్రమ్ వైజాగ్. బేసికలీ ఫ్రమ్ వైజాగ్, కానీ ఇప్పుడు షిఫ్ట్ అయిపోయాను హైదరాబాద్. హైదరాబాద్. ఓకే. ఏ లోబో, ఇవన్నీ ఏంటి పొడుచుకున్నావు? అసలు ఏమైనా ప్లేస్ ఉందా మొహం మీద? ఇంకా ఇక్కడ 2 రింగులు వేసావు, ఇక్కడ ఒకటి వేసావు, ఇంకెక్కడెక్కడ వేస్తావు? వద్దులే నాకు చెప్పు. Actually, my mother tongue is Amino. అమీనో. ఏమీనో? Amino. ఓకే. So, then Suma madam, son, wow, beautiful. As an anchoring. హలో టీవీలో ప్రోగ్రామ్ అన్ని చెప్పండి. వావ్, జబర్దస్త్, గెట్ రెడీ. అరే ఏం లేదు, అప్పటి నుంచి చైనా తెలుగు ఎక్దమ్ కిరాక్ యాంకరింగ్ జబర్దస్త్ చేస్తారు సుమా మేడం. స్టార్ మహిళ ఖతం. థ్యాంక్స్ యా, థ్యాంక్స్. మేడం ఆకలి అవుతుంది మేడం. ఆకలి అవుతుందా? పైన ఉండే పీక్కొని తినండి. ఒకసారి అండి, ఇదిగో ఇప్పుడే మా రజనీకాంత్ గారికి డౌట్ వచ్చింది. మీరు పైనకి ఎక్కుతున్నారు కదా ఎంట్రీ అప్పుడు, ఆయన నన్ను పిలిచి అన్నారు, ఆయన 2 కాళ్ళకి 2 షూస్ వేసుకొని వచ్చారు, పొరపాటున వచ్చినట్టున్నారు అన్నారు. కాదు, ఆయన 2 షూస్ కరెక్ట్ గా వేసుకొని వస్తే అది పొరపాటు. ఇలా ఈయన వేసుకొని రావడమే ఈయన స్టైల్. ఇది నా ఫ్యాషన్ మేడం. మీ బండి కూడా చాలా నా డిఫరెంట్. బండి చాలా డిఫరెంట్, నేనే డిఫరెంట్. ఇది ఫ్యాషన్, దిస్ ఇస్ వాట్ ఫ్యాషన్ మేడం, మండే ట్యూస్డే ఫ్యాషన్. అండ్ ఇది నాకు చాలా ఇష్టం ఫ్యాషన్ అంటే. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. యూ లైక్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ పీపుల్ లైక్ యూ బికాస్ యూ లైక్ యువర్ ఇంట్రెస్ట్ కదా. సరే, ఇప్పుడు నెక్స్ట్ వస్తున్నారు మధు అండ్ సురేష్. కళ్ళను తెప్పి చేసావే జాదు, అందాల ఐస్కాంతంలా తిప్పావే హైదరాబాదు. నన్ను దిలి నీ వైపు వచ్చిన మనసెట్టాగు తిరిగి కరాదు. వచ్చినా ఏం చేసుకుంటా నీతో ఉంచే నా కొట్టు. ఓ మధు, ఓ మధు, నా మనసు నాది కాదు. ఓ మధు, ఓ మధు, నా మనసు నాలో లేదు. అంటే చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్నాం కదా. అయ్యో అయ్యో, నన్ను కొట్టొద్దు సురేష్, సురేష్. మీరు ఎక్కడ పోడియం బయట అయ్యో అయ్యో అయ్యో, ఏమని పిలిచావు నన్ను? కాదు, అలా పిలవమని సురేషే చెప్పాడు. చెప్తా సార్, చెప్తా. నాగార్జున గారికి చెప్దాం అనుకున్నాను కానీ ఆయన బిజీగా ఉన్నారు వేరే షోలో, అందుకని చెప్పలేకపోయాను నేను ఆయనకి. ఎనీవే థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు ది షో. ఓకే, వెళ్ళండి. నాకు చాలా సంతోషంగా ఉంది తెలుసా, బికాజ్ మేమందరం యాంకరింగ్ అనే ప్రొఫెషన్ ఎంచుకున్నప్పుడు అసలు యాంకరింగ్ అనే పేరే లేదు దానికి. అనౌన్సర్స్ మాత్రమే ఉన్నారు. ఒక శాంతి స్వరూప్ గారు, విజయదుర్గ్ గారు, రోజారమణి గారు దూరదర్శన్ లో చేస్తున్న రోజుల్లో ఏదో చేసి అనౌన్స్మెంట్లు చేసేవాళ్ళం అనమాట. కానీ ఈ రోజున ఈ యాంకర్ కుటుంబం ఇంత పెద్దగా అయినందుకు, ఇంత మంది ప్రొఫెషన్ ని ఎంచుకున్నందుకు ఐ ఫీల్ సో హ్యాపీ. ఏ అమ్మలేదు బొమ్మలేదు, ఆదర్శమూర్తి లేదు, గ్రాచారమూర్తి లేదు. సోనియా అండ్ సురేష్ వచ్చేయండి తొందరగా.
నేను మీతో గేమ్ ఆడినా మీరు నాతో గేమ్ ఆడినా మీకే ప్రమాదం. కన్ను పిట్టల ముందు కాల్చండి, యాంకర్ పులి ముందర కాదు. ఎందుకంటే వీళ్ళ మాట్లాడుకుంటారు కాబట్టి. ఏం చెప్తిరి, ఏం ఏయ్, చెప్తిరి? ఇవాళ ఈయనకి పిచ్చి పీక్స్ అనుకుంటారు. ఏయ్, భయపడితే భయపడిపోవడానికి ఓటర్ని అనుకున్నావా? యాంకర్ ని. మీకే ఓకే, మీరందరూ యాంకరింగ్ లో చాలా బిజీగా ఉండుంటారు. అయినా సరే ఈ రోజు టైం తీసుకొని ఇక్కడికి వచ్చారు. మేము ఫస్ట్ కేక్ కట్ చేయాలి. కేక్ తీసుకురండి. ఏది కూడాను ఒక్కళ్ళ వల్ల సాధ్యం కాదు. మొత్తం అందరూ కలిసికట్టుగా చేస్తేనే ఈ రోజు స్టార్ మహిళ అనేటువంటి కార్యక్రమం ఇంత పెద్ద సక్సెస్ అయింది. దీని వెనకాల మా కెమెరామెన్లు, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్, మేకప్ డిపార్ట్మెంట్, ఎడిటింగ్ డిపార్ట్మెంట్, పీసీఆర్, హెయిర్, అదే ఇన్ని డిపార్ట్మెంట్స్ కలగలిస్తేనే ఒక స్టార్ మహిళ 1800 ఎపిసోడ్లు అయింది. సో వాళ్ళందరినీ రిప్రజెంట్ చేస్తూ మీరందరూ కలిసి కట్టుగా కమాన్ కమాన్ తీసుకోండి, కమాన్. Come to the party, hey, come on, sweetie. Hey, kulam kula, enjoyment, they man and duty. Hey, ripo mapokado, hey, putte mallirado. Hey, kalam taliyane lokam chutam kalam. కేక్ కటింగ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ద సెలబ్రేషన్. అండ్ ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ మొదలు పెట్టబోతున్నాము. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. జరా జరా ఓకే, సో ఎవరికి స్టార్ కార్డ్ వస్తే వాళ్ళకి 20 పాయింట్స్ వస్తాయి. చూద్దాం ఎవరికి వచ్చిందో.
ఎర్రయ్యాలా ఇక నువ్వు నేను ఇర్రక దియ్యాలా నేనేమంటానంటే నువ్వు నాకు దక్కవని చిక్కవని చెప్పకే పిల్ల గుండెకాయ టపా టపా టపాసులా బర్తతే పిల్ల సొట్టపడ్డ బంతిలాగా మూర్తినట తిప్పకే పిల్ల టిక టిక వేషాలేస్తే సరా సరా కాల్తతే పిల్ల మేరే జిందగీ నీతోటే ఉండాలి నీ కోసమే ఖాళీ అంటున్నా సో మచ్ నేనైతే తనకి కంగ్రాట్స్ చెప్తాను. కంగ్రాచులేషన్స్ వైశాలి, కంగ్రాచులేషన్స్. నాకు ఇచ్చిన ఒకటి అర్థం చేసుకోవాలి. ఓకే ఓకే లోని పక్కన ఉన్నాడు కాబట్టి నీకు ఆ స్టార్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అలాగే చెప్పు, ఎప్పుడు పక్కనే ఉండాలి. అప్పుడు లోకమంతా వెనకనే ఉంటుంది. I mean to say, నీకు కూడా you need your own freedom, you need your own independence. You know, somebody always interfering with you. I don't think you like it, okay? మాకు అర్థం కావాలండి. అర్థం కావాలి. English, సమోసే. ఇది తెలుగు షో. Okay. బాగుంది మీ ఇద్దరి కాంబినేషన్. రగడా కట్లెట్ లాగా, సాస్ లాగా, ఆవకాయ లాగా, బిర్యానీ లాగా, ఉలవచారు బిర్యానీ లాగా, మండే ట్యూస్డే షూ లాగా అలా ఉంది. సో సూపర్ హిట్ కాంబినేషన్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వీళ్ళకి ఏమొచ్చిందో చూద్దాం. యాక్చువల్లీ మీ అందరికీ లోబో బొమ్మ రావడం అనేది గ్రేట్. చాలా బాగుంది. కానీ ఇక్కడ లోబో జుట్టు లేదు. డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ లోబో క్యాప్చర్డ్. కానీ లోబో నీకు నాలాంటి స్టార్ లాంటి అది వచ్చింది, అంటే నాలాంటి స్టార్ వచ్చింది. యూనో యు ఆర్ వెరీ లక్కీ. యూనో ఓకే ఆటో గోవా. ఎండాకాలంలో ఇంత పెద్ద సద్మాలు వద్దు మేడం. ఎండాకాలం ఏ గోవాలో ఎండాకాలంలో బాగుంటది కదా బీచ్ దగ్గర. వెళ్ళిపోతా ఆటోలో గోవాకి. ఓకే, నా అదృష్టం అంట. అమ్మ దేవుడు ఒక్క నిమిషం. థ్యాంక్ యూ సో మచ్. కానీ మీరు గోవాకి వెళ్ళిపోవద్దు ప్లీజ్. ఎందుకంటే మీరు బీచ్ లో తిరుగుతూ ఉంటే మీ అందం చూసి ఏ విదేశీయురాలు మిమ్మల్ని ఎత్తుకొని వెళ్ళిపోవచ్చు. అంజలీనా జోలీనో కానీ మేడం వాళ్ళకి అసలు ఆన్సర్ తెలీదు. మనం బార్న్ అండ్ బాటప్ ఇన్ గాంధీ హాస్పిటల్ అని. మనం గాంధీ హాస్పిటల్. ఎగ్జాక్ట్లీ. ఓ ఎనీవే ఓకే, పరిచయాలు అన్ని అయిపోయాయి. వీళ్ళకేమో రావాల్సినటువంటి పాయింట్లు ఇంకా రాలేదు, మీకు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు మేము దింపుతున్నాం ఒక పంజరం. ఆ పంజరంలో వేసేయండి, వేసేయండి. ఎప్పుడైనా పుట్టలో కోడిని చూసారా? కోడి బయటకు ఈ ఒక్క రోజు ఓపిక్ గా ఉన్నామంటే రేపు చికెన్ బిర్యానీ. ఓకే, ఈ రోజు గుడ్లు పెట్టంతే. ఓకే. సో హలో హలో హలో, ఎలా అనిపిస్తుంది మీకు? భయం అయితే మీకు ఎప్పుడైనా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా జరిగిందా? మా నాయనకు ఫోన్ చేస్తా. అలా కాదు, ఎప్పుడైనా మీరు ఏదైనా చేయకూడదు చేసి ఇలా జైల్లో ఉండాల్సిన అవసరం ఎప్పుడైనా వచ్చిందా? నేను నిజంగానే జైల్లో ఉండే కానీ ఇప్పుడు భయం. నిజంగా ఉంటారా? 15 రోజులు ఉండే. ఎందుకు? ఇటువంటి అందమైన అమ్మాయికి నేను ఏడ్పిస్తే జైల్లో వేసి. అవునా? అసలు అందమైన అమ్మాయిని ఏడిపించడం కూడా ఒక నేరమేనా? యువర్ ఆనర్, నేను దీన్ని ప్రతిఘటిస్తున్నాను. ఈ అబ్బాయికి ఏం తక్కువ? జుట్టు తక్కువ, బాడీ తక్కువ, హైట్ తక్కువ, అన్ని ఎక్కువే. వైశాలి నువ్వు సేఫ్, నువ్వు అందంగా లేవన్నారు కాబట్టి నేనేం చెయ్యను. మీకు బెయిల్ వచ్చింది, రండి. నేనే ఇప్పించా, లేకపోతే లోపల ఎక్కువ అయిపోతుందని నేనే తీసుకొచ్చేస్తా. అవునా? ఓకే, సో అమ్మాయిలు మాత్రం లోపలికి వచ్చేసేయండి అమ్మా, అబ్బాయిలు అక్కడే ఉండండి. ఎవరు? సోనియానా? సోనియాని మాత్రం బయట ఉంచేయాలా? ఎందుకు? సురేష్ అన్న చూసుకో అన్న ఒకసారి. అసలు మీరు చూసారా, సోనియాకి మీకు పోలికలు కలుస్తున్నాయి. ఆమె మీ చెల్లి అవుతుంది.
వాట్ మేడం ఇట్లా మీరు ఊరికే అట్లా అట్లా అనిపించింది నాకు. మీకు గోవాలో తప్పిపోయినటువంటి చెల్లి ఆమె. నీ పాదం పుష్కరాలు, గోవా పుష్కరాల్లో. గోవా పుష్కరాల్లో. గుడ్ వన్. గోవా పుష్కరాలు. బచావ్ నా సిస్టర్ శక్తిమాన్ ఏడున్నావు తొందరగా డోరేమాన్ సూపర్ మ్యాన్ ఏడున్నావు యాక్షన్ బోలో వాళ్ళందరూ ధోబిఘాట్ దగ్గర బట్టలు ఉతుక్కుంటున్నారు రండి. ఇప్పుడు ఈవిడకి కళ్ళద్దంతలు ఉంటాయి. ఆవిడ ఎవరిని ఫస్ట్ పట్టుకుంటే వాళ్ళు అవుట్, వాళ్ళకి 10 పాయింట్స్ వస్తాయి. తర్వాత 12, 14, 16, 18. ఓకే రెడీ? 1, 2, 3 గో. come back లోబో వాళ్ళ సిస్టర్ కట్ అవుట్. కళ్ళుంటే ఇంకా రాదు పాట. అరే ఓనై రే ఫీల్ అవుతున్నారా? పడుకోపోయే కింద ఈ హైట్ ఈ పర్సనాలిటీ ఎక్కడ దాచిపెట్టాలి పాపం, అందుకనే అవుట్ అయిపోయింది. శివ మేడం ఏమో అడ్డారు సారీ ఏంటి పాదం మీద పుట్టి మధ్య చెల్లెమ్మ ఆ పాట నేను వాడతా మా నాయన 2000 ఇస్తా అన్నాడు. ఇదే తెలుగు మాట్లాడుతున్నా అదే ఎక్కువ అర్థం కాదు. అలా ఫలితమైన పాట కళ్ళుంటే నిజము ముగ్గురు రాదు ఇంకా. అసలు ఈ క్యాండిడేట్ ఇప్పుడే ఇలా ఉంటే కొంచెం వేసుకుంటే ఏంటి పరిస్థితి? ఆల్రెడీ you know what మేడం అదర్ నాకు I don't have any other I don't have habit. అవునా? I swear. ఓ మై గాడ్. Promise on my mummy. How it's possible? స్మోక్ చేయరు, డ్రింక్ చేయరు. This 22 May I quit. ఓహో I'm talking about smoke, not about drink. ఒక్క నిమిషం. కళ్ళుంటే కన్నా ఎక్కడ వద్దు మేడం. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు ప్రస్తుతానికి అవుట్ అయ్యారు, అక్కడికి వెళ్ళి ఉండండి. మా అన్నయ్య పుణ్యం అంటూ ఏదమ్మా ఒక్కసారి నువ్వు నోరారా అన్నయ్య అని పిలు. కళ్ళుంటే ఒకసారి అన్నయ్య. అన్నయ్య అన్నయ్య చచ్చిపోయిండు. వీడనే పోయింది. లేక ఒక అమ్మాయి వచ్చింది అన్నయ్య. ఓకే రెడీ? వద్దు అలాంటి ప్లీజ్ అక్కడి నుంచి దూకొద్దు ప్లీజ్. అక్కడ రెడీ? 1 సారీ మా రెడీ 1, 2, 3 గో. నాకు ఈమైతే సంత లెక్కనే వస్తుంది. సంత సంతలకే వస్తుంది. పట్టుకోవాలి పట్టుకోవాలి. ఐఎమ్ సో సారీ. మీ ఆశలన్నీ అడియాసలు, దోశలు, వడలు, అప్పడాలు అయ్యాయి. మీకు 12 పాయింట్లు ఇస్తున్నాను. ఈ శుభ ముహూర్తంలో మీరు ఏదైనా ఒక డైలాగ్ చెప్తారా? యాక్చువల్లీ ఇదాక వచ్చేటప్పుడు ఒకవేళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక్కడ 1800 ఎపిసోడ్ ఆయన వస్తే నాకు సునామీగా ఉంటది కదా. అందుకే తను వాడుకో. సుమా గారు యాజ్ యూజువల్ స్టార్ మహిళ. ఓకే సో ఈ రోజు మన స్టార్ మహిళ అంటే ఇది నాకు ఆడియన్స్ మైక్ ఆడియో అయితే మైక్. సో ఈ రోజు మన కార్యక్రమానికి రాబోతున్నారు ద వన్ అండ్ ఓన్లీ బాబు గారు. సార్ నన్ను కూడా బయటికి తీసుకుని నేను కాలు మొక్కుతాను. యాక్చువల్లీ సుమ గారు అమ్మ ఎప్పుడు చెప్తా ఉంటారు స్టార్ మైడ ప్రోగ్రామ్ చాలా బాగుంటది. అమ్మ ఇప్పుడు ఇంట్లో చూస్తూనే ఉంటది సుమ గారి షో. సో చాలా బాగా చేస్తారు మీరు, చాలా బాగా చేస్తారు. అండ్ స్టార్ మహిళ ఈటీవీలో 1800 ఎపిసోడ్ అంటే చాలా బాగుందా? ఐ థింక్ ఇట్స్ కొట్టడంతో ఈ షో చూస్తారు మీరు. ఆయన మాట్లాడుతున్నారు. సో 1800 ఎపిసోడ్ అంటే ఐ మీన్ ఇట్స్ హిస్టరీ. సో
ఈ శుభ సందర్భంలో ఇక్కడ రావడం ఐ థింక్ యూనో చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. నిజంగా ఈ ముహూర్తంలో డైలాగ్ చెప్పాలి. అదేంటంటే షోస్ ఉండొచ్చు, చాలా ఉండొచ్చు, షోస్ లో కామెడీలు ఉండొచ్చు, చాలా ఉండొచ్చు. కాకపోతే సుమ గారి షో స్టార్ మహిళ సపరేట్. ఎందుకంటే ఒక చిన్న పెద్ద ముసలి ముతక ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా టీవీ ముందు కూర్చుని షో పేరు మన స్టార్ మహిళ. మధ్యాహ్నం పూట ఏ ఇంటికి వెళ్ళినా చివరికి మా అమ్మ కూడా చూస్తూ ఉంటుంది. ఏ ఇంటికి వెళ్ళినా లేడీస్ స్టార్ మహిళ స్టార్ మహిళ స్టార్ మహిళ, ఎక్కడ చూసినా స్టార్ మహిళ. నువ్వు మామూలు మహిళ కాదమ్మా, నువ్వు స్టార్ మహిళ, నువ్వు స్టార్ మహిళ అమ్మా, స్టార్ మహిళ. సూపర్ శశి, సూపర్ సూపర్ శశి. ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఒక్కొక్కటి ఒక్కో రౌండ్ లో బయటకు తీస్తాడు. నేను అంటుంది ఈ రౌండ్ల గురించి మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళండి ప్లీజ్. అండ్ లోబో ఈసారి కౌంట్ డౌన్ చేయవా నువ్వే? 1 2 3. 1 2 3 చక్కగా పోను, చక్కగా పోను. పట్టుకో పట్టుకో, ముగ్గురులో ఒక్కరు కావాలి. పట్టుకో పట్టుకో పట్టుకో. నీకు కలిపి 14 పాయింట్లు. కమాన్ లోబో, కౌంట్ డౌన్. 1 2 3 పట్టుకో. లెఫ్ట్ సైడ్ ఉండదమ్మా. సీదా సీదా సీదా. సో వింధ్య నీకు 16 పాయింట్లు అండ్ రేణు నీకు 18 పాయింట్స్. 1800 ఎపిసోడ్స్ ఒక లేడీస్ షో అద్భుతంగా రన్ అయ్యి, అది కూడా ఊరికే చెప్పుకోకూడదు. ప్రతిరోజు మధ్యాహ్నం 1 o'clock అయితే చాలా మంది తల్లులు వాళ్ళ పిల్లలకి అన్నం పెడతారు. బూచేస్తుంది బూచి కాదు, ఒక ఎంటర్టైన్మెంట్, ఒక జోష్, వాళ్ళు చూసి ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. కొన్ని రౌండ్స్ అలా పెద్ద మనసు. థ్యాంక్ యూ. అలా కాదు, నేను కూడా అలా పెడుతున్నా. రీసెంట్ గా నేను కూడా మా పాపకి అలాగే అవునా? వాళ్ళకి ఊహ తెలిసేంత వరకే అదంతా చూస్తాను. ఆ తర్వాత ఈవిడ ప్రోగ్రామ్ చూసే వాళ్ళ అమ్మ నువ్వు ఇట్లా వినిపించావా కన్నా. సుమా గారు యువర్ ద విన్నర్. మీరు గెలుచుకున్నారు. లోబో మాస్టర్ లోబో మాస్టర్, సుమా గారు 1800 ఎపిసోడ్ చేశారు, చాలా బాగా చేశారు. రేణు గారు చాలా బాగా చెప్పారు. సురేష్ మాస్టర్ మీరు కూడా చెప్పాలి ఆమె గురించి. ఈ సందర్భంగా లోబో గారు పాడతారు. లోబో గారు మీరు చెప్పిన మాటలు సేమ్ లోబో చెప్తాడు. నువ్వు డైలాగ్ చెప్పాలి. రౌండ్ అయిపోయింది, స్కోర్స్ ఏంటో చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ముందుగా ఇందులో ఒక సాంగ్. జల్లు చల్లివా కరి నాకి కజనివా ఏ కత్తిరిన కైపువా కత్తిలాంటి ఫిగరివా ఏ జల్లు చల్లివా కరి నాకి కజనివా కత్తిరిన కైపువా కత్తిలాంటి ఫిగరివా అయినా లవ్ చేస్తే పోజే కొడతవే మనసే నీకిస్తే ఇచ్చడ్డేస్తవే ఎందుకు ఎడవ జన్మ ఏటిలోన దూకవే ఇనవే కన్యాకుమారి కరంగే సవాలే రబనే బనా ది జోడి అమ్మడో అమ్మాడే
కరీనా కి కజనివా ఏ కట్టిరినా కైపువా కత్తి లాంటి ఫిగరివా నా గుండెల్లో నాకు కరికేమో మండెక్కింది నువ్వేగా విసులు కొట్టి పిలుస్తుంటే పిల్ల విసుక్కుంటావా ఏ సరదా పుట్టి చిమలు పుట్ట లాంటి వాణ్ణి కెలికితే ఎట్టుంటదో ఏమవుతాదో నేడే చూపిస్తా రాజమౌళి ఈగలాగా నిన్ను వదిలిపెట్టనే ఇనవే కన్యాకుమారి కరంగే సవారే రబనే బనాది జోడి అమడు అమ్మాడే మీరు ప్రేమతో మాతో కథలు ఎన్నో ఎన్నో అంటారే శశి అండ్ నిఖిత గుడ్ డాన్సింగ్. ఈ కన్యాకుమారి పాట ఏ సినిమాలోది? వైశాలి అండ్ లోబో. చెప్పకముందే 9 8 పర్లేదు సగమైనా ఓకే 8 7 6 5 ఎందుకు కొరలేదు నాకు తెలియదు. వెరీ గుడ్ కంగ్రాట్స్. వాళ్ళకి నో పాయింట్స్, మీకు 4 పాయింట్స్. ఇప్పుడు ఒక డైలాగ్. సినిమా అనగానే వెలుగు జిలుగులే కనిపిస్తాయి. సినిమా తారలు సంపాదించే కోట్ల గురించి కథలు కథలుగా వినిపిస్తాయి. హీరోలకి మోడల్ కి బుర్ర లేకపోయినా పర్లేదు కానీ బాడీ ఇంకా 6 ప్యాక్ చాలా అవసరం. అవును కరెక్టే. అయితే పోతేగా మహేష్ బాబు వీళ్ళ పనే బాగుందిరా. కోట్లు బళ్ళారి మైనింగ్ స్కామ్ లో 1,00,000 కోట్ల అక్రమ గని త్రవ్వకాలు జరిగినట్లు సిబిఐ ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. 2G స్కామ్ లో 2,00,000 కోట్లకు పైగా అవినీతి జరిగినట్లు CBI 2,00,000 కోట్లు అక్రమ బొగ్గు గనుల కేటాయింపుల్లో 4,00,000 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లుగా అసలు లక్ష్మీదేవి ఏంట్రా ఇలాంటి డెకాట్ గాల దగ్గరికి వెళ్తుంది. మనలాంటి వాళ్ళు పట్టించుకోదేంటో. ఏం చేసుకుంటారా డబ్బంతా? కుక్కల్లా కాపలా కాయాలరా, ఎవడైనా దొబ్బేస్తాడేమోనని. ఒక్క కోటుంటే చాలు లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఈ సంభాషణలో వినిపించిన హీరో వాయిస్ వింధ్య అండ్ భార్గవ్ ఫస్ట్. నాని కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఇప్పుడు ఒక పాట. రూపాయి ఇచ్చాడు అద్దం కొనుక్కోమన్నాడు. 1 రూపాయి ఇచ్చాడు స్టిక్కర్ కొనుక్కోమన్నాడు. 2 రూపాయలు ఇచ్చాడు రిబ్బన్ కొనుక్కోమన్నాడు. 3 రూపాయలు ఇచ్చాడు ముక్కెర కొనుక్కోమన్నాడు. 10 రూపాయలు ఇచ్చి పాన్స్ పౌడర్ కొనుక్కోమన్నాడు. 40 రూపాయలు ఇచ్చి నకిలీ నెక్లెస్ కొనుక్కోమన్నాడు. అన్ని కొనిచ్చి అలంకరించి 5 లక్షలకు బేరం పెట్టి అసలేమి పసలేని ముసలోడికి నన్నమ్మేశాడు. పిల్లాని భావనిస్తావా
ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో చక్కిలి గింతలు మొదలాయే ఇక నా ఒడిలో నీ వల్లే రా సుకుమార ఈ మాయ నీ వల్లే రా ఏదో అయింది ఈ వేళ ఇన్నాళ్ళు లేదిలా ఓకే ఇప్పుడు నేను ఫస్ట్ సాంగ్ అంటే డియాలోకి సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్నాను. అద్దు రూపాయి ఇచ్చాడో అద్దం కొనుక్కోమన్నాడో ఈ డియాలో పాటకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? నిఖిత అండ్ శశి. దేవిశ్రీ ప్రసాద్. దేవిశ్రీ ప్రసాద్ కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఓకే సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాము. చూసారుగా ఈనాటి మన 1800 స్పెషల్ స్టార్ మహిళ సెలబ్రేషన్స్. ఈ సెలబ్రేషన్స్ రేపు కూడా ఇలాగే కొనసాగుతాయి. సో డోంట్ మిస్ టుమారోస్ 1800 స్పెషల్ స్టార్ మహిళ. ఏమండి మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగం ఏమైనా చేస్తుంది లేకపోతే ఏమైనా చూస్తున్నారా? అరే భూమికి జానడు పూలో కాపీరుడు చూపులకు మామూలుడు మునగాడు చాలా సరుకున్నోడు. ఒకడు నా ప్రోగ్రామ్ కి ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఇంకొకటి ప్రోగ్రామ్ కి ఎదురుగా వెళ్ళిన వాడికే రిస్క్. నమితతో పోల్చావు కదా సురేష్ నువ్వు నన్ను. నమితతో ఎపిసోడ్ కావాలి. నీ సొమ్మేం పోయింది చెప్పు.